హైదరాబాదీ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ. అట్లాగే ఏ పలావ్లో కానీ బిర్యానీలో కానీ మటన్ కాంబినేషన్ ఉంటే ఆ టేస్ట్ ఆ మజానే వేరు. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. సో ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, ఈరోజు స్పెషల్గా మంచి లేత మటన్ అయితే తీసుకొచ్చాను. మటన్ పలావ్ చేస్తున్నాను. కొంచెం దీన్ని తమిళనాడు స్టైల్ని మన దిండిగిలి తలపకట్టి అని చెప్పను, కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని మన ఆంధ్ర స్పైసెస్ కొంచెం తగిలేలాగా కొంచెం స్పైసీగా చేస్తున్నా. కొంచెం కలర్ మాత్రం లైట్ గ్రీనిష్ షేడ్లో వచ్చేలా ట్రై చేస్తున్నా. సో మీకు కూడా ఈ రెసిపీ పూర్తిగా చూడండి అండ్ మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ మాత్రం కొట్టద్దు అండ్ మా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో గాయస్, ఇంకా ఆలస్యం చేయకుండా మనైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేనైతే మటన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. 1/2 కిలో రైస్ నేను ఆల్రెడీ ఒక 1 అవర్ క్రితం పెట్టుకున్నాను. అండ్ దీంతోపాటు నాకు కావాల్సిన క్యాజు, ధనియాలు, జీలకర్ర, స్టోన్ ఫ్లవర్, జాపత్రి, పచ్చిమిర్చి ఉంది, బిర్యానీ ఆకు ఉంది, బే లీఫ్, లవంగా, స్టార్ అనస్, ఇలాచీ, బడే ఇలాచీ, బ్లాక్ పెప్పర్, ఫెనల్ సీడ్స్ అండ్ దాల్చిని. సో ఈ స్పైసెస్ అన్నీ నేను మసాలాలో వాడుతున్నాను. రెగ్యులర్ బిర్యానీలు కాకుండా దీని రెసిపీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో నేను ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను, ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. సో ముందుగా మనమైతే మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో మటన్ మ్యారినేషన్ కావాల్సింది ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఒక సుమారు 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నా. ఎందుకంటే నేను బిర్యానీలో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, మసాలానే ఉంటుంది. 1/2 కప్ కర్డ్ వేస్తున్నా. ఒక 3 టీ స్పూన్ల చిల్లీ పౌడరు, ఒక 2 టీ స్పూన్ల సాల్టు, 1 టీ స్పూన్ పసుపు. రెగ్యులర్ మ్యారినేషన్ అండి, మటన్కి, చికెన్కి, అన్నిటికి. ఇందులో స్పెషల్గా ఏం చేయటం లేదు. బట్ మ్యారినేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే మటన్ ఇంకా టెండర్గా అండ్ జ్యూసీగా రావాలి, కొంచెం మసాలాలన్నీ పట్టుకోవాలని చెప్పి మ్యారినేషన్ చేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు నేను. ఈరోజు మటన్ పలావ్ అయితే మాత్రం అదిరిపోతుంది. చాలా టెండర్ మటన్తో చేస్తున్నాను. మీరు కూడా రెసిపీని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేయండి. సో గాయస్, ఇప్పుడైతే నేను మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. బిర్యానీ ఆకు, ఒక 10 నుంచి 12 లవంగాలు వేస్తున్నాను, 6 ఇలాచీ, 2 బడే ఇలాచీ, 4 స్టార్ ఫ్లవర్, జాపత్రి 2, 1 స్టోన్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ 3, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 15 పెప్పర్ కార్న్స్ వేస్తున్నాను. సో ఇవి ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు కొంచెం దీన్ని ఫ్రై చేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. ఈ టైంలో అప్పుడు మిగతా మసాలాలు కూడా యాడ్ చేస్తాను నేను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 గ్రాములు జీడిపప్పు, 10 నుంచి 20 గ్రాములు తీసుకోండి, ప్రాబ్లం లేదు. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు అండ్ ఫైనల్గా సోంపు అండి, ఫెనల్ సీడ్స్, ఒక 1/2 టీ స్పూన్. సో మొత్తం వేసుకొని మళ్ళీ సేమ్ ఒక 10 సెకండ్లు ఇట్లా ఫ్రై చేసుకోండి. 2 ఒక ఇంచు అల్లం ముక్క, ఒక గార్లిక్, ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు పీల్ చేసుకున్నవి, షాలోట్స్ అండి, సాంబార్ ఆనియన్స్. ఈ పలావ్కి చాలా టేస్ట్ ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. నార్మల్ ఆనియన్ కంటే ఈ ఆనియన్స్ చాలా బాగుంటాయి. మేము లాస్ట్ టైం కూడా ఈ పలావ్ని కుండ పలావ్లోకి యూజ్ చేసాం. సో మళ్ళీ కూడా నేను మటన్ పలావ్కి యూజ్ చేస్తున్నాను. సో ఈ టైంలోనే నేను ఒక 1/2 టమాటా, 1 కట్ట పుదీనా అండ్ 1 కట్ట చిన్న కట్టలండి కొత్తిమీర, వీటిని కూడా ఈ మసాలాలో పాటు వేసి ఫ్రై చేసుకుంటున్నా.
మొత్తానికి ఈ స్పెషల్ మటన్ పలావ్ మసాలా ఒక 2 minutes వేపుకుంటే చాలండి. సో గాయస్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో గాయస్ మనైతే మసాలా పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను కుక్కర్లోని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నా. సో దీన్ని కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత కుక్కర్లోని మటన్ పెడుతున్నా. సో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని మసాలాతో సహా వేసాను. ఒక్క 2 నిమిషాలు కొంచెం అట్లా మటన్ ఇందులో ఫ్రై చేద్దాం. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పెట్టి 3 విజిల్కి పెట్టేద్దాం. సో గైస్ మటన్ అయితే కొంచెం 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నానండి. సుమారు ఒక 500 ml వాటర్ వేసాను. ఇంకా దీన్ని కుక్కర్లో బంధించేద్దాం. మటన్ని 3 సార్లు విజిల్ కొడతాడు, అప్పుడు ఆపేద్దాం. సో ఇది అయ్యేలోపు మనకైతే ఆల్రెడీ మసాలా చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీ కొట్టేస్తాను. ఇంకేం టైం వేస్ట్ చేయకుండా ఈ రెసిపీ మీకు చాలా క్విక్గా చెప్పేస్తాను. 3-4 స్టెప్స్లో రెసిపీ అయితే ఫినిష్ అయిపోతుంది. ఫ్రై చేసుకున్న మసాలాను మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకుందాం. సో మీకు అన్ని బిర్యానీలాగా అన్ని పలావ్స్ లాగా ఇందులో ఇలాచీ కానీ ఏ ఒక్క గరం మసాలా కూడా మీ నోటికి ఈవెన్ బిర్యానీ ఆకు కూడా తగలదు. సో ఫ్రెండ్స్ మనం ఆడుకున్న మసాలా చూసారు కదా, గ్రీన్గా చాలా పేస్ట్ చేసాం కదా, స్మూత్ పేస్ట్. పలావ్ రెడీ చేస్తున్నాను. సో ఇందులోని నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి. సుమారు 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నా. అందాజాగా నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను వేసేస్తున్నాను. మీరు మాత్రం టేబుల్ స్పూన్తో కొలిచి వేసుకోండి. మనం మసాలాని ఈ ఆయిల్ గీలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై అయ్యేలోపు మన మటన్ ఎంతవరకు కుక్ అయింది, ఎలా కుక్ అయిందో 3 విజిల్ అయిపోయాయి కదా, ఒకసారి చెక్ చేసేద్దామండి. ఇక్కడ నేను ఒక 30 minutes దమ్ పెడతాను కదా, సో టైం బ్యాలెన్స్ అవుతుందని చెప్పి 3 విజిల్కే మటన్ ఆపేసాను. సో మటన్ ఆల్మోస్ట్ 75%, 80% కుక్ అయింది. 30% మనం ఇక్కడ పలావ్లో వేసుకొని కుక్ చేస్తాం. రైస్తో పాటు కుక్ అవుతుంది. సో చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా రెడీ అయిపోతుంది మటన్ అయితే. సో మటన్ని ఇదే వాటర్ని నేను పలావ్లో కూడా యూజ్ చేస్తాను. మనం అయితే ఇంకా ఆలస్యం లేకుండా మటన్ తీసుకొని మన ఈ మసాలా పేస్ట్లో వేసేద్దాం. ఒక 5 నిమిషాలు ఈ మసాలాని బాగా మటన్కి పట్టిద్దాం. పట్టించిన తర్వాత ఏ కుక్కర్లో అయితే మనం వాటర్తో కుక్కర్లో మటన్ బాయిల్ చేసామో అదే వాటర్ని పలావ్కి యూజ్ చేద్దాం. పర్ఫెక్ట్గా మటన్ తాలూకా జ్యూసీనెస్, ఫ్లేవర్స్, మొత్తం ప్రోటీన్ అంతా మన పలావ్లోకి తీసుకొద్దాం. అదిరిపోద్ది టేస్ట్ ఈరోజు. నాకు తెలిసి ఈ టైప్లో పలావ్ చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. మీరు కూడా ఈ రెసిపీ పూర్తి వరకు చూడండి. ఎనీ డౌట్స్ అండ్ టిప్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఎక్కడ స్కిప్ మాత్రం చేయొద్దు. ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వాళ్ళు మా భోజన్ మందిర్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా అప్డేట్స్ గురించి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన స్పెషల్ పలావ్ మసాలా బాగా మటన్కి అంటుకొని మంచిగా బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చింది చూసారా, మంచి డార్క్ గ్రీన్ కలర్లో వచ్చింది. ఈ టైంలో మనం ఇప్పుడు మనం 500 grams రైస్, 1/2 kilo రైస్ అయితే నేను బిర్యానీ చేస్తున్నాను కదా మటన్ పలావ్ని. దీనికి 750 ml కుక్కర్లో మటన్ బాయిల్ పెట్టుకున్న ఈ వాటర్నే వేస్తున్నా. సో నేనైతే మటన్లోని ఈ ప్రోటీన్ వాటర్ అయితే వేస్తున్నా. మటన్ వాటర్, యాక్చువల్లీ మటన్ స్టాక్ అంటారు దీన్ని. మటన్ స్టాక్ వాటర్ని అయితే వేస్తున్నా. మంచిగా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసి ఇంక దమ్ పెట్టేద్దాం. చాలా సింపుల్ రెసిపీ అండి. జస్ట్ మీకు 3-4 స్టెప్స్లో ఉంటుంది మాత్రమే. ప్రాపర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. వన్ సింగిల్ పార్ట్ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. పలావ్లో రైస్ వేసుకుందాం. పలావ్ మిక్చర్లో సో వాటర్ దగ్గరగా ఇంకిందండి. ఇప్పుడు దమ్ పెట్టే టైం వచ్చింది పలావ్ని. సో నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఫ్లేవర్కి. ఈ ఫ్లేవర్ అరోమా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇందులో హెర్బ్స్, ఆల్రెడీ మసాలాలో కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ గట్టిగా వస్తుంది. సో లైట్గా యాడ్ చేసుకోండి. ఇంకా నేనైతే లీఫ్ పెడుతున్నా దమ్కి.
మనమైతే ఇప్పుడు పలావ్ని దమ్ పెట్టాం. బట్ దమ్ పెట్టే ముందు ఎప్పుడు మర్చిపోకూడని ఒక విషయం అయితే ఉంది. అదేనండి, కిందన ఏదైనా దమ్కి రేక్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి. డైరెక్ట్గా హీట్ తగిలితే రైస్ తొందరగా అడుగు పట్టేస్తుంది అని మాడిపోతుంది. సో నేనైతే ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఇది హీట్ హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ ఉంచుతాను. లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత మనం పలావ్ ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈలోపు 15 నిమిషాలు మీకు నచ్చిన పాట వేసుకొని ఎంజాయ్ చేయండి. సో గాయ్స్, ఫైనల్గా మన మటన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం దమ్ము నేను చెప్పినట్టుగానే హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత లేదంటే స్టీమ్ పెట్టిన అరిటాకు తీసేస్తే చూస్తారు కదా రైస్ ఎంత చక్కగా ఉడికిందో. అండ్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా, బోన్ నుంచి పీస్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. అంత సాఫ్ట్గా కుక్ అయింది. చూస్తారు కదా, ఆహా మంచి అరోమా వస్తుందండి. కలర్ కూడా చూడండి, పలావ్ కలరు ఎక్సలెంట్గా వచ్చింది. పీస్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా కుక్ అయింది. మటన్ పలావ్ చాలా బాగా కుదిరిందండి. సో నేను చూసారు కదా మంచి మండీ స్టైల్లో ఉన్న గిన్నెలో ఒక రెస్టారెంట్ స్టైల్లో మటన్ పలావ్ ఎలాగిస్తారో అలా అయితే ఇప్పుడు ప్లేటింగ్ చేస్తాను. సో గాయ్స్, ఫైనల్గా మన మటన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు చూసారు కదా, సేమ్ రెస్టారెంట్లో ఎలాగైతే మీకు మండీలో ఒక బిర్యానీ ఎట్లా సర్వ్ చేస్తారో మన భోజన్ మందిర్లో కూడా మీకు పలావ్ని అట్లనే నేను ప్రజెంటేషన్ చేసి చూపెట్టా. సర్వింగ్ కూడా అట్లనే ఒక ప్లేట్లో వేసుకొని ఇంక టేస్ట్ అయితే చేసేద్దాం. నాకైతే కరెక్ట్గా మంచి పీస్ దొరికింది. దీన్ని మనం చాప్స్ అంటాం, ల్యాంబ్ చాప్స్లో చాప్ పడింది, మటన్ చాప్. సో చూసారా, మంచి కలర్, మంచి లెంత్ వచ్చింది, మంచి కలర్ ఉంది, మంచి అరోమా కూడా ఉంది. డిఫరెంట్గా మసాలా కూడా మంచి స్పైస్ వస్తుంది. ఆ మింట్ పుదీనా అది కూడా చాలా మంచి అరోమా వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మటన్ కూడా చూడండి చాలా చాలా టెండర్గా కుక్ అయింది మటను. మటన్ అయితే చాలా జ్యూసీగా ఉంది. ఇంకా ఈ స్పైసీ పలావ్కి ఇంక ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మనకి స్పూన్ల కంటే చేతితో తింటేనే మంచి మజా వస్తుంది. ఎక్సలెంట్ ఉంది టేస్ట్. చూసారు కదా, రెసిపీ చాలా అద్భుతంగా వచ్చింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మా భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చివరిగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భోజన్ మందిర్ యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. ఈ హ్యాండిల్స్ని మీరు ఫాలో చేసి సపోర్ట్ చేయాలి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో భోజన్ మందిర్ అని సెర్చ్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. సరికొత్త టిప్స్ తోటి మీకు చాలా షార్ట్స్ అండ్ రీల్స్ అని వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సరికొత్త రెసిపీస్తో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.